మా క్లాస్ బాయ్స్ లో ఇన్ని కళలు ఉంటాయని ఎక్స్పెక్ట్ కూడా చేయాల. అసలు మ్యాటర్ ఏంటంటే మీకు తెలిసిందే కదా జూనియర్స్ కోసం మేము ఫ్రెషర్స్ ని సెలబ్రేట్ చేస్తున్నాం అని. ఇంకా డెకరేషన్ చేయాలి కదా, అందుకని ఎర్లీ మార్నింగ్ 5కి లేసి డెకరేషన్ కావాల్సిన సామాన్లను తెచ్చేసుకుని కాలేజ్ కి అయితే వచ్చేసాం. అసలు ఇంత పొద్దున్నే కాలేజ్కి వస్తామని అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయాల. అసలు మేము డెకరేషన్ వాళ్ళు పిలిపించి డెకరేషన్ చేపిద్దాం అనుకున్నాం ఫస్ట్. కానీ మా వాళ్ళు మాట విన్నారు కదా, బయట వాళ్ళు ఎందుకు మనమే చేసుకుందాం అని స్టార్ట్ చేసాం. ఓకే నో యూస్ వాడు విండండి. అసలు మేము స్టార్ట్ చేసే ముందు అలా చేయాలి ఇలా చేయాలని అసలు ప్లాన్ చేసుకోలేదు. డెకరేషన్ ఎలా చేయాలి అర్థం కాక మేమంతా కష్టపడుతుంటే మా తేజ గారు చూడండి ఏం చేస్తున్నాడు. ఒంటికి మంచిది. పాపం బాగా నిద్ర వస్తున్నట్టుంది, నిద్ర ఆపుకోలేక అక్కడే పనుకున్నాడు. ఈ డెకరేషన్ కోసం మా క్లాస్ గర్ల్స్ మాత్రం చాలా కష్టపడ్డారు. వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే రాత్రి అంతా నిద్రపోకుండా దండలకు పూలు గుచ్చి కాలేజ్ ఎదురు మంచిగా ముగ్గులేసి అలానే మాకు డెకరేషన్ లో కూడా చాలా హెల్ప్ చేశారు. సో మీరు కానీ లేకపోయింటే ఈ డెకరేషన్ ఇంత బాగా వచ్చేది కాదు. డెకరేషన్ ఎలా వచ్చిందో నేను లాస్ట్ లో చూపిస్తాను. అది చూసినాక మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. నాకు తెలిసి మీ అందరికి నచ్చే ఉంటది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చుంటే వెళ్తా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.